హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రేపు రేపు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్ చూసుకుంటే, నిఫ్టీ డే టైం ఫ్రేమ్ వచ్చేసి ఒక డోజీ క్యాండిల్ టైప్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. బేరిష్ క్యాండిల్ అయితే, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి నిఫ్టీలో డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి డే టైం ఫ్రేమ్లో వచ్చేసి మనకి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్గానే ఫామ్ అయిందండి. అలానే మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా సేమ్ డే టైం ఫ్రేమ్లో బేరిష్ క్యాండిల్గానే ఫామ్ అయింది. అంటే మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి డోజీ క్యాండిల్ లా ఫామ్ అయిందండి డే టైం ఫ్రేమ్లో వచ్చేసి. సో మనం వచ్చేసి 15 మినిట్స్లో అనాలిసిస్ చేద్దాం కాబట్టి రేపు మార్కెట్ మన వ్యూలో ఎలా ఉంటుందో చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రేపు వచ్చేసి మార్కెట్ అంతా రెసిస్టెన్స్ సైడే చూపిస్తుందండి. సో రేపు ఎవరైనా ట్రేడ్స్ చేయాలనుకుంటే పుట్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోండి. కాల్ సైడ్స్ ట్రేడ్స్ అయితే రేపు ప్లాన్ చేయొద్దండి, ఎందుకంటే రెసిస్టెన్స్ ఎక్కువగా చూపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే రెసిస్టెన్స్ ఏరియాలో మార్కెట్ వెళ్తుందని అర్థం అవుతుంది. సో రేపు ఎవరైనా ట్రేడ్స్ ప్లాన్ చేయాలనుకుంటే పుట్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి. నిఫ్టీ వచ్చేసి 25,000 ప్రీవియస్ ట్రేడింగ్ డేలో 25,795 దగ్గర క్లోజ్ అయిందండి. రేపు కనుక మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 25,850 దగ్గరకు వస్తే ఈ లెవెల్లో కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఉందండి 25,850 దగ్గర. సో ఈ లెవెల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ లెవెల్ 25,850 బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ వెళ్తే 25,900 దగ్గర 95% రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఈ లెవెల్లో ట్రేవర్స్ పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చండి. ఇలా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే 25,900 దగ్గర మనం పుట్ సైడ్ అయితే దానిలో క్యాండిల్లో మార్క్ చేసుకొని పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చండి. కాల్ సైడ్ వచ్చేసి 25,700 అండి. 25,700 దగ్గరికి వస్తే మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి లేకపోతే ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం ఇస్తే నిఫ్టీలో 25,700 దగ్గర మనం 25,700 దగ్గర మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మార్కెట్ ప్రీవియస్ ట్రేడింగ్ డేలో వచ్చేసి 57,700 దగ్గర క్లోజ్ అయిందండి బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే 57,900 దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందండి. ఇలా 57,800 దగ్గర అయితే మనం ఒక స్టాక్ కన్సల్టేషన్ అని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ రేపు మార్కెట్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం ఇస్తే 57,500 దగ్గర మనం కాల్ సైడ్స్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. అలానే పుట్ సైడ్ వచ్చేసి 57,900 దగ్గర మనం పుట్ సైడ్స్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి మార్కెట్ ప్రీవియస్ ట్రేడింగ్ డేలో వచ్చేసి 13,164 దగ్గర క్లోజ్ అయితే అయిందండి. మిడ్ క్యాప్ నిఫ్టీ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తే ఇక్కడ మూమెంట్లో 13,200 దగ్గర కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే రివర్సల్ రావడానికి కూడా ఇక్కడ నుంచి రివర్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే ఇక్కడ ఇలా 13,225లో కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ ఇస్తే 13,250 దగ్గర మనం రివర్స్ పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఈ లెవెల్ దగ్గర రేపు మార్కెట్ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం ఇస్తే 13,150 దగ్గర
మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఈ లెవెల్లో కాల్స్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 25,700 అండి. 25,700 వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ అండి. ఈ లెవెల్ దగ్గర కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవడానికి చూసుకోవచ్చు. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి నిఫ్టీలో రేపు మార్కెట్కి 25,900 అండి. ఈ లెవెల్లో మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 57,500 అండి. 57,500 వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు రేపు మార్కెట్కి. అలానే రెసిస్టెన్స్ వచ్చేసి 57,900 అండి. ఇది వచ్చేసి 57,900 వచ్చి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్లో మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. అలానే కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ అండి. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 57,500 అండి. ఈ లెవెల్లో మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 13,150లో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందండి. అలానే మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ చూస్తే 13,250 ఇక్కడ నుంచి ఇదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే చెప్పుకోవచ్చు అండి. ఓకే, బాయ్.